హాయ్ వ్యూవర్స్, నా పేరు డాక్టర్ వెనీలా, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ. ఈరోజు మనం ఒక పేషెంట్ వస్తే మేము డాక్టర్స్ ఎలా నెక్స్ట్ స్టెప్ ఏంటి వాళ్ళకంటే వాళ్ళకి ఏ ప్లాన్ ఆఫ్ ట్రీట్మెంట్ చెప్తాము అనేది తెలుసుకుందాం. సో ఒక కపుల్ వచ్చిన తర్వాత వాళ్ళకి జనరల్గా హిస్టరీ తీసుకొని తన ఎగ్జామినేషన్ అంటే స్కాన్ చేసి హస్బెండ్కి సెమెన్ అనాలిసిస్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది డిసైడ్ చేస్తాము. ఆ ప్లాన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఏంటి? కొంతమందికి మేము జనరల్గా న్యాచురల్గా ట్రై చేయండి అని చెప్తాం, కొంతమందికి ఐయుఐ చెప్తాం, కొంతమందికి ఐవీఎఫ్ చెప్తాం, లేదా కొంతమందికి హిస్ట్రోస్కోపీ అవసరం ఉంటుంది, లేదా లాప్రోస్కోపీ అవసరం ఉంటుంది అని చెప్తాం. ఇది దేని మీద డిసైడ్ చేసి చెప్తామనేది మాట్లాడుకుందాం. సో ఒక కపుల్ వచ్చిన తర్వాత ఒక 3 to 6 months న్యాచురల్గా ట్రై చేయండి అని ఎవరిలో చెప్తాం. జనరల్లీ రీసెంట్లీ మ్యారీడ్ కపుల్ ఓన్లీ లైక్ 2 to 3 years మ్యారేజ్ అయ్యి ఇంకా ప్రెగ్నెన్సీ రాలేదు, న్యాచురల్గా ట్రై చేస్తామన్న వాళ్ళకి జస్ట్ స్కాన్ చేసుకొని 9th or 10th డే ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా చెక్ చేసి హస్బెండ్కి సెమెన్ అనాలిసిస్ చేసి అన్నీ నార్మల్గా ఉంటే ఒక 3 to 6 months న్యాచురల్గా ట్రై చేయడానికి మెడిసిన్స్ ఇస్తాం. సేమ్ అదే కపుల్ ఒక 5 to 10 years మ్యారేడ్ లైఫ్ అయ్యి ఉండి లేదా కణాల పరీక్ష చేయించినప్పుడు ఏమన్నా కౌంట్ కానీ కదలే కణాలు కానీ ఏమన్నా తక్కువ అనిపించినా కానీ, లేదా 5 years నుండి ట్రై చేస్తున్నాము ఇంకా మాకు ప్రెగ్నెన్సీ రాలేదు, లేదా న్యాచురల్గా ఆల్రెడీ 6 times ట్రై చేసాము ఇంకా ప్రెగ్నెన్సీ రాలేదు అన్న వాళ్ళకి ఐయుఐ సజెస్ట్ చేస్తాం జనరల్లీ. సేమ్ అలానే ఇంకొక కపుల్ వచ్చారు, మ్యారేజ్ అయ్యి 10 years దాటింది, లేదా ఆల్రెడీ మేము ఐయుఐ బయట చాలాసార్లు చేయించుకున్నాము, 3 times కన్నా ఎక్కువ అయిపోయింది, లేదా హస్బెండ్ కణాల పరీక్ష చాలా తక్కువ ఉంది, కౌంట్ కదలే కణాలు అన్నీ తక్కువగా ఉన్నా, లేదా ఫీమేల్కి ఎండోమెట్రియోసిస్ అని అంటాం, అది grade 3 grade 4 ఉన్నా, లేదా ట్యూబ్స్ 2 బ్లాక్ ఉన్నా, ఇలాంటి వాళ్ళలో జనరల్గా ఐవీఎఫ్ సజెస్ట్ చేస్తాం. సో న్యాచురల్గా ట్రై చేయటం అనేది ఎలా? సేమ్ పేషెంట్ వస్తారు, సెకండ్ డే ఒక స్కాన్ చేసి చూస్తాము, తన ఎగ్స్ పెరగటం కోసం మెడిసిన్స్ పెడతాము, మెడిసిన్స్ అండ్ ఇంజెక్షన్స్ కూడా పెడతాము. ఒక్కొక్కసారి వాళ్ళని 1 week తర్వాత రమ్మంటాం మళ్ళీ స్కాన్ చేసుకోవడానికి. స్కాన్ చేసి అలానే ట్యూబ్ టెస్ట్ ఒకవేళ అవ్వకపోతే ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా అనేది చూసుకొని, ఒకవేళ మనకు కావాల్సినంత సైజ్ ఎగ్ పెరిగితే ట్రిగ్గర్ ఇంజెక్షన్ అనేది ఒకటి ఇస్తాము. అది ఇచ్చిన తర్వాత పేషెంట్ని న్యాచురల్గా ట్రై చేయమని చెప్తాం. సేమ్ అలానే ఐయుఐలో ఏం చేస్తామంటే సేమ్ స్కాన్ చేస్తాము, మెడిసిన్స్ అండ్ ఇంజెక్షన్స్ పెడతాము ఎగ్ పెరగటం కోసం. 9th డే స్కాన్కి పిలుస్తాము, ట్యూబ్ టెస్ట్ లేకపోతే అది చేసుకొని, ఒకవేళ ఎగ్ మనకు కావాల్సిన సైజ్ వస్తే ట్రిగ్గర్ ఇంజెక్షన్ అనేది ఒకటి ఇస్తాం. నైట్ ఇచ్చిన 36 hours ఐయుఐ చేస్తాము. ఐయుఐ అంటే హస్బెండ్ కణాలని తీసుకొని ఐయుఐ రోజు ప్రాసెస్ చేసుకొని మంచిగా కదిలే కణాల ఫీమేల్ గర్భసంచిలోకి ఎక్కిస్తాం. దీన్ని ఐయుఐ అంటాం. న్యాచురల్గా ట్రై చేయడానికి ఐయుఐకి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు, జస్ట్ కణాలను మేము గర్భసంచిలోకి ఎక్కిస్తాం అంతే. ఇలా ఐయుఐ చేస్తే సక్సెస్ రేట్ అనేది 10 to 12% ఉంటుంది. నెక్స్ట్ ఏంటి అంటే ఐవీఎఫ్. ఇది బెస్ట్ ప్రాసెస్. దీని సక్సెస్ రేట్ అనేది 60 to 70% ఉంటుంది. ఐవీఎఫ్లో ఏం చేస్తామంటే పీరియడ్ వచ్చిన సెకండ్ డే స్కాన్ చేసుకొని తన అండాశయాల్లో ఎన్ని ఎగ్స్ ఉన్నాయో కౌంట్ చేసుకుంటాం, బేసల్ హార్మోన్ బ్లడ్ టెస్ట్ పంపిస్తాము. దాని తర్వాత తన ఎగ్స్ అన్నీ పెరగడం కోసం ఇంజెక్షన్స్ ఇస్తాం. జనరల్లీ ఒక 10 days అలా ఇంజెక్షన్స్ ఉంటాయి. ఇంజెక్షన్స్ ఇచ్చిన తర్వాత మనకి ఎగ్స్ కావాల్సిన సైజ్ వచ్చినప్పుడు నైట్ ఒక ట్రిగ్గర్ ఇంజెక్షన్ అనేది ఇస్తాము. అది ఇచ్చిన 35 hours పేషెంట్కి మత్తిచ్చి స్కాన్ ఎలా చేస్తామో అలానే కింద నుండి ఎగ్స్ అనేవి బయటికి తీస్తాము. ఆ రోజే హస్బెండ్ మళ్ళీ కణాలు ఇస్తారు. కణాలు ఇచ్చిన తర్వాత దాన్ని ప్రాసెస్ చేసుకొని మంచి కణాలను మేమే సెలెక్ట్ చేసి ఒక్కొక్క ఎగ్లోకి కణాన్ని ఇంజెక్ట్ చేసి పెడతాం. దీన్ని ఇక్సీ అని అంటాం. ఇది చేసిన తర్వాత మనం 5 days ఎంబ్రియోస్ డెవలప్మెంట్ అనేది చూసుకుంటాం. 5 days వరకు ఎన్ని ఎంబ్రియోస్ వస్తాయో అవన్నీ ఫ్రీజ్ చేసి పెడతాం. ఇది ఒక month జరిగే ప్రాసెస్. నెక్స్ట్ మంత్ మళ్ళీ పీరియడ్ వచ్చిన సెకండ్ డే పేషెంట్ వస్తారు. వచ్చిన తర్వాత స్కాన్ చూసుకొని బేసల్ బ్లడ్ టెస్ట్ ఒకటి పంపించుకొని గర్భసంచిలో పొర పెరగడం కోసం మందులు స్టార్ట్ చేస్తాం. ఇలా పెట్టుకున్న తర్వాత స్కాన్ చేస్తూ చూస్తామండి, ఫాలో అప్ అవుతూ ఉంటారు. ఎప్పుడైతే మనకి పొర బాగుంటుందో మినిమం 7 mm లేదా 8 mm వచ్చినప్పుడు ఈ ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేయడం కోసం ఇంజెక్షన్స్ అనేవి స్టార్ట్ చేస్తాం. కొంతమందికి వచ్చిన వెంటనే హిస్ట్రోస్కోపీ లేదా లాప్రోస్కోపీ సజెస్ట్ చేస్తాం. హిస్ట్రోస్కోపీ జనరల్గా ఎవరికి చెప్తాము అంటే మేము స్కాన్ చేసినప్పుడు మాకు పాలిప్ అంటే గర్భసంచిలో ఒక చిన్న గడ్డలాగా ఏమన్నా కనిపించినా కొంచెం సైజ్ పెద్దగా ఉంటే దానికి హిస్ట్రోస్కోపీ సజెస్ట్ చేస్తాము. లేదా కొంతమందికి గర్భసంచిలో అనామలీస్ అని అంటాం, కంజెనిటల్ అనామలీస్, పొర ఉండటం ఇలా ఏమన్నా ఉన్నా కానీ ఫస్ట్ టైమే వచ్చినప్పుడు హిస్ట్రోస్కోపీ అడ్వైస్ చేస్తాం ఆ పొర కట్ చేయడానికి. లేదా కొంతమందికి పీసీఓడి సివియర్ స్టేజెస్లో ఉంటాయి, అంటే ఐయుఐకి మనం టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ పెట్టిన రెస్పాన్స్ రాకపోవటం,
లేదా స్కాన్లో మాకు చాలా సివియర్ పీసీఓడి లాగా అనిపించినా కానీ లాప్రోస్కోపీ చేసి ఆ పీసీఓడి డ్రిల్లింగ్ అనేది చేయొచ్చు. ఇలా డిఫరెంట్ ప్లాన్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయండి, డిపెండ్స్ ఆన్ ద పేషెంట్. థ్యాంక్ యూ.